అనేది అదో ఈడు వాడు ఇద్దరు నువ్వే తిట్టింది గుర్తు ఎందుకు నువ్వెందుకు ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ సార్. మనమైతే ఇక్కడ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా మురళీకృష్ణకు సంబంధించి నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించి ఎవరైతే దెబ్బలు తిన్నారో దారుణంగా గాయపడ్డారో ఆ వ్యక్తి నాగరాజు, తాళ్ళూరి నాగరాజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు గొడవకి కారణం ఏంటి తెలుసుకుందాం. నాగరాజు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీ స్విగ్గీలో? అన్న 3 నెలల నుంచి అన్న. నిన్న ఆర్డర్ కోసం వెళ్ళాను, లేట్ అయిపోయింది. ఆర్డర్ కోసం వెళ్తే లేట్ అయిపోయింది. దానికి అడుగుతా ఉంటే ఏంది గొడవ అని అడిగాడు. దానికి కొట్టాడు. ఒక 7 మంది కొట్టారు. మోకం పైన కొట్టారు, మోకం పైన, ముక్కు పైన, బాడీ మొత్తం కొట్టారు. 7 మంది. అసలు ఏమని అడిగారు మీరు? ఆర్డర్ లేట్ అయిపోతుంది, దాన్ని ఇవ్వమని చెప్పాను. తొందరగా ఇవ్వండి అని చెప్పాను. దానికి కొట్టారు 7 మంది. సో అక్కడ ఉండేటువంటి స్థానికులు ఎవరన్నా వారించే ప్రయత్నం చేశారా? ఆపేదానికా ఎవరు ఆపలా, ఇంకా కొడతా ఉన్నారు అంతే అన్న. తర్వాత ఎవరో స్థానికులు వచ్చారు కదా మీ వైపు మాట్లాడుతూ? చెప్పేదానికి వచ్చిన్నారు. ఒక 3-4 వచ్చారు చూసిన వాళ్ళు. అక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. కంప్లైంట్ కూడా ఇచ్చారా? ఇచ్చారు. సో ఈ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చినారు? ఇచ్చారు అన్న. సో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడుగుతున్నా కూడా మళ్ళీ దాడి చేయబోయారు కదా మీ మీద? అడిగారు అన్న, కొట్టబోయారు మళ్ళీ వాళ్ళరా. మళ్ళీ ఇంక వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు ఒకేసారి అందరూ. ఈ అన్న ఇంకా 2-3 అడ్డం పెట్టేసుకున్నా ఉంటే మొఖం మీద ఎక్కువ ఈ అన్నే రే అంటున్నాయింది గుద్దినప్పుడు లేదా? గుద్దినప్పుడు లేదా మొఖం పైన? మామూలుగా స్విగ్గీ కాకుండా మిగతా ఏం చేస్తుంటారు మీరు? ఎయిర్టెల్ ఇంటర్నెట్ అన్న. ఇంటర్నెట్ అంతే అన్న. సో కుటుంబ పోషణ కోసం మీరు ఈ వృత్తిని చేస్తున్నారు? ఇది ఖాళీగా ఉంటే ఈ పని చేస్తూ ఉంటారు స్విగ్గీ అంతే అన్న. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడడం జరిగిందా 4 PS-లో? ఎవరు ఇక్కడికి వచ్చిన తర్వాత 3 PS-లో మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ఎవరు రాలే, ఒక అబ్బాయి వచ్చాడు అంతే. ఏం కావాలి మీకు? ఎలాంటి న్యాయం కావాలంటారు? కావాలన్నా వాళ్ళని లోపల వేయాలి అంతే. ఎంతమంది? అందరినీ 7 మంది కొట్టారు అన్న వాళ్ళు. గుర్తిస్తారా మీరు వాళ్ళని? అంటే ఇద్దరినే చూసా నేను, అడ్డం పెట్టేసాను, కనిపిలా నాకు. 2 చూసా అంతే. సో మొత్తానికి చూసుకుంటే స్విగ్గీ బాయ్ ఎవరైతే నాగరాజు ఉన్నారో నాగరాజు మీద మురళీకృష్ణ సిబ్బంది దాడి చేయడం జరిగింది. కేవలం ఆర్డర్ తొందరగా ఇవ్వండి అని అడిగిన కారణంగానే తనపై దాడి చేశారని చెప్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించే 3 PS దగ్గరికి వీరైతే వచ్చి ఉన్నారు. సో ఈ సందర్భంగా మనతో మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం తాను ఈ వృత్తిని చేపట్టానని తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.